హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ బీరకాయ పొట్టుతో చట్నీ చేసి చూపిస్తాను. దానికోసం ఒక కడాయిలోకి జీలకర్ర, నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోండి. నువ్వులు చిటపటలాడి బయటికి ఎగిరిపోతాయి కాబట్టి 2-3 డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకొని దూరగా వేయించి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి తగినంత ఆయిల్ వేసుకొని బీరకాయ పొట్టుని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి మీ స్పైసీనెస్కి తగినంత కారం కోసం పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి, వెల్లుల్లి రెబ్బలు కూడా. ఇప్పుడు నేను చట్నీ గ్రేవీ కోసమని టమాటాలు యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. దీని ప్లేస్లో చింతపండుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు వేయించాలి. తర్వాత జీలకర్ర, నువ్వులు వేయించాం కదా, దాన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది వేగిందేమో చూసి బాగా కలుపుకోవాలి. టమాటాలు మెత్తబడ్డాయండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని చూసి 5 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా అంతా దగ్గరికి అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర, ధనియాలు వేసుకొని కలుపుకోవాలి. ధనియాల పౌడర్ వేసానండి, ధనియాలు లేవు నా దగ్గర. దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో కచ్చాపచ్చగా నూరుకున్న దాంట్లోకి ఈ బీరకాయ పొట్టు పచ్చడిని వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అదే మూకుడులోకి తాలింపు కోసం ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి చట్నీని ట్రాన్స్ఫర్ చేసుకొని పోపుని అందులోకి వేసేసుకోవడమే. ఈ చలికాలంలో వేడివేడి అన్నంలోకి ఈ బీరకాయ పొట్టుని ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.